నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీహరి నారాయణత్వాన్ని సంపూర్ణంగా ప్రకటించింది కృష్ణావతారంలోని. సచ్చిదానంద స్వరూపుడు, శాశ్వతుడైన విష్ణువే కృష్ణుడు. అలాంటి కృష్ణుడు వేణుగోపాల స్వామిగా, మురళీకృష్ణునిగా తన చిన్మయ చిదానంద అవతార తత్వాన్ని ముగ్ధ మోహనంగా ప్రకటించాడు. అందరి చిత్తాన్ని తన వైపు మరల్చుకుని హృదయానందాన్ని కలిగించే దివ్య స్వరూపుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణమూర్తి తన వేణుగాన సరళితో రవళితో వేణుగోపాలునిగా కొలువుదీరిన దివ్యక్షేత్రం కృష్ణా జిల్లాలోని హంసలదేవి. ఎన్నో విశేషాంశాల సమాహారమైన ఈ క్షేత్ర వైభవాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. హంసలదేవి వేణుగోపాల స్వామివారి సన్నిధి మహర్షులు, దేవతలకు సంబంధించి అనేక సంఘటనలు జరిగిన ప్రదేశం. అంబరాన్ని అంటే సంబరంతో సాగర తీరాన ఉన్న ఈ దివ్య సన్నిధిని దర్శించుకోవడం ఓ కమనీయ అనుభూతి. పిల్లలు, పెద్దలు సరదాల కేరింతలతో సేద తీరుతారు. సముద్రం ఒడ్డున కెరటాలతో పోటీ పడుతూ వాహనాలతో సంచరిస్తుంటారు. నరనారాయణత్వాల సమ్మేళనంతో లీలామానుష వేషధారి జగన్నాథుడు వేణుగోపాలునిగా వ్యక్తమయ్యాడు. వ్యత్యస్త పాదార విందుడై, మురళీగాన లోలుడై, భక్తజన మందారుడై వేణుగోపాల స్వామి హంసలదేవి క్షేత్రంలో పరమ పావన సాగర సంగమ స్థలిలో నెలకొని ఉన్నాడు. ఆనందప్రదుడైన, ఐశ్వర్య కారకుడైన హంసలదేవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దర్శనం సమస్త శుభకరం, సన్మంగళకరం, మహా ఆహ్లాదదాయకం. కృష్ణా జిల్లా ఎన్నో మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలకు నెలవు. ఆ నేపథ్యంలోనిదే హంసలదేవి. రాష్ట్రంలో శ్రీకృష్ణ ఆలయాలలో ప్రముఖమైన సన్నిధిగా ఇది వెలుగొందుతోంది. హంసలదేవి విజయవాడకు 110 కిలోమీటర్ల దూరంలో, అవనిగడ్డకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాలనురగల తరగలతో అల్లరి చేసే సముద్ర అలల సవ్వడి, శ్రీకృష్ణుని యశస్సులా అనుగ్రహంలా సువిశాలంగా పరచుకున్న సాగరం, చిలిపి చిరుగాలి చిన్నారి కృష్ణునిలా కొంటె కోణంగిలా సందడి చేస్తుంటుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ కృష్ణ సౌందర్యంలా సర్వత్రా వెల్లివిరిసి ఉంటుంది. ఈ నేపథ్యంగా సాగే హంసలదేవి ప్రయాణం ఓ మనోజ్ఞ ఆధ్యాత్మిక యాత్రగా భాసిల్లుతుంది. తళతళలాడుతూ సూర్యకాంతితో మెరిసిపోయే సముద్ర జలాల సోయగాలు, అల్లనల్లన సాగర జలాలలో తూగే పడవల్ని చూస్తూ సముద్రం పక్కగా సాగే ప్రయాణం మనోరంజకంగా ఉంటుంది. చిలకాకు పచ్చని అంచుచీర చుట్టినట్టు కృష్ణవేణి మడ అడవుల గుండా వయ్యారంగా మెలికలు తిరుగుతూ సాగరుని చెంతకు చేరుతుంది. ఆ ప్రదేశమే ఈ హంసలదేవి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పుట్టిన కృష్ణానది పులిగడ్డ దగ్గర 2 పాయలుగా విడిపోయి ఎడమవైపు హంసలదేవి దగ్గర సాగరంలో కలుస్తుంది. కొద్ది దూరం వెళ్లగానే సముద్ర తీరంలో ఓ మంటపంలో శిలామూర్తులుంటాయి. దీనిపై పద్మపీఠంపై శ్రీకృష్ణుని దివ్య చరణార విందాలు గోచరమవుతాయి. మరోవైపు రాతిపీఠంపై శిథిలావస్థలో ఉన్న శతాబ్దాల క్రిందటి విగ్రహాలు గత వైభవానికి సాక్ష్యాలుగా గోచరమవుతాయి. శివలింగాకృతులు, నందీశ్వరుడు, ఆంజనేయస్వామి మూర్తులు ప్రత్యేక మంటపం పైన ఉంటాయి. ఈ ఆలయ లోగిలి సమీపాన పలు చిన్న చిన్న మంటపాలు నెలకొని ఉంటాయి. సముద్రం ఒడ్డునే గొప్ప వాస్తు నిర్మాణ శైలికి అద్దం పడుతూ నేటితరం ఇంజనీరింగ్ నిపుణులకు సైతం అంతుచిక్కని నిర్మాణపరమైన అంశాలతో హంసలదేవి వేణుగోపాలస్వామి ఆలయం విలసిల్లుతోంది. ఐదు అంతస్తులతో పంచ కలశాలతో మహారాజగోపురం అలరారుతుంటుంది.
ఆలయ ధ్వజస్తంభం దగ్గర దాసాంజనేయ స్వామి విగ్రహం సముద్రానికి అభిముఖంగా ఉంటుంది. భక్తులు ప్రదక్షిణలు పూర్తి చేసుకుని ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి స్తంభాలపై ఉన్న శాసనాలను బట్టి ఈ ఆలయాన్ని 1200 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు తెలుస్తోంది. చింతామణి అనే అరుదైన శిలలతో రాతి స్తంభాలను, కప్పుని, ఆలయ గోపురాన్ని నిర్మించారు. 10 పారల మట్టి తీస్తే చాలు, నీరు ఉబికే ఇసుక నేలపై, సముద్రపు ఉప్పు కలిసిన చౌడు నేలపై 10 టన్నుల బరువున్న రాయిని ఉంచితే అది భూమిలోకి కూరుకుపోవడం ఖాయం. కాని 1200 ఏళ్ల క్రిందట నిర్మించిన ఈ ఆలయం నేటికీ వైభవంగా వెలుగుతోందంటే అది అలనాటి శిల్ప కళాకారుల కళానైపుణ్యమే. సంవత్సరం నవంబర్ 19న వచ్చిన దివిసీమ ఉప్పెన తాకిడికి కూడా ఈ ఆలయం చెక్కు చెదరలేదు. కొన్ని వందల మీటర్ల ఎత్తులో సముద్రం ఉప్పొంగిన 126 అడుగులకు మించి ఎత్తు ఉండని ఈ గర్భగుడిలోకి పాదాలు మునిగేంత మాత్రమే నీళ్లు ప్రవేశించాయి. దివిసీమ ఉప్పెనలో 10,000 మందికి పైగా మృత్యువాత పడినా ఈ గర్భాలయంలో తలదాచుకున్న 300 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇదంతా శ్రీకృష్ణుని లీలా విశేషమేనని భక్తులు ఇప్పటికీ భావిస్తారు.